మిత్ బస్టర్స్ అనే సిరీస్కి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. సో మిత్ అనే మాటను మనం వింటున్నప్పుడు పురాణం లేదా కల్పిత కథ అని. సో చాలాసార్లు ఈ మిత్ బస్టర్స్ అన్నప్పుడు పురాణం లేదా కల్పిత పాత్రలు, కల్పిత విషయాలు ఈవెన్ క్రైస్తవ విశ్వాసంలోకి వచ్చినాయి. కాబట్టి మిత్ బస్టర్స్ అనే సిరీస్ క్రైస్తత్వంలో ఉన్న మూఢనమ్మకాల గురించి మాట్లాడుతుంది. క్రైస్తత్వంలో ఉన్న సూపర్స్టిషియస్ బిలీఫ్స్ గురించి మాట్లాడుతూ ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం. అయితే క్రిస్మస్ సీజన్లోకి మనం ఎంటర్ అయిన మనకి చాలా మిత్స్ క్రిస్మస్ చుట్టూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్మస్ తాత అయితే శాంటా క్లాస్ అని అంటాం. ఇట్స్ అ మిత్, రియల్గా లేనిది. సో చాలా మూఢనమ్మకాలు మన ఏమైందంటే క్రైస్తవ లేకపోతే క్రిస్మస్ చుట్టూ అలంకరించుకున్నాయి. అందుకని చాలాసార్లు మనం ఆలోచించండి, ఆర్ వి సెలబ్రేటింగ్ ద ఈవెంట్ ఆఫ్ ద క్రిస్మస్ ఆర్ పర్పస్ ఆఫ్ ద క్రిస్మస్? క్రిస్మస్ యొక్క ఈవెంట్ని సెలబ్రేట్ చేసుకుంటున్నామా లేకపోతే ద ఉద్దేశాన్ని మనము సెలబ్రేట్ చేసుకుంటామా? చాలాసార్లు మనం ఏం చేస్తామంటే క్రిస్మస్ని మన ఈవెంట్గానే సెలబ్రేట్ చేసుకుంటాం. అందుకని మనకి ఏమవుతుందంటే శాంటాక్లాస్, క్రైస్ట్ కంటే ఎక్కువ శాంటాక్లాస్ గురించి డిస్కషన్స్, శాంటాక్లాస్ గురించిన ఎక్కువ బొమ్మలు కనబడతాయి మన క్రిస్మస్లో. క్రీస్తు గురించి అంటే మీరు బయటకు వెళ్ళి గ్రీటింగ్ కార్డ్స్కి వెళ్ళండి, లేదా క్రిస్మస్ డెకరేషన్ గురించి వెళ్తే మీకు క్రైస్ట్ యొక్క ఫొటోస్ కంటే, లేదా అంటే క్రైస్ట్ ఫొటోస్ పెట్టుకోమని నేను అనట్లేదు, లేదా అదేదో రియల్ అని అనట్లేదు, కానీ క్రైస్ట్ గురించి కంటే ఎక్కువ దేని గురించి కనబడుతుందంటే శాంటాక్లాస్ గురించి కనబడుతుంది. అలాగే సిలువు కంటే ఎక్కువ ఏం కనబడుతుందంటే క్రిస్మస్ ట్రీస్ గురించి ఎక్కువ మనం పాపులర్ అవుతా ఉన్నాం. ఈవెన్ సాంగ్స్ కూడా చూస్తే జింగిల్ బెల్స్ ఫేమస్ అవుతుంది, జాయ్ టు ద వరల్డ్ ఫేమస్ కావట్లేదు. కారణం ఏంటంటే ఇవన్నీ మన చుట్టూ అలంకరించుకున్న కొన్ని మిత్స్. సో ఇవన్నీ ఒక్కొక్కటిగా మనం డీల్ చేయడం మనకు కాదు. కానీ పాయింట్ ఏంటంటే ఒకటి మనం గమనించండి, అదేంటంటే మీకు ఆ ఆనందం కొలిది మీ పిల్లలకి ఎంకరేజ్ చేస్తూ క్రిస్మస్ సీజన్లో మనం ఒక ట్రీ పెట్టుకోవాలి అని చెప్పుకుంటున్నాం. మీరు గుడ్, నేనేమి దాన్నేమి తప్పు ఇవేమనట్లేదు. సో అదొక మీ పిల్లలకి ఒక డెకరేషన్ కావాలి అనుకుంటే పెట్టండి. కానీ దాంతోపాటు వాళ్ళు చెప్పాల్సిందంటే ఈ ట్రీ కంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని అంటే ఇదిగో ఒక సిలువ ఉంది అనేది వాళ్ళకి చెప్పాలి. ట్రీ కంటే ముందు సిలువ గురించి చెప్పాలి. జింగిల్ బెల్స్ పాట కంటే ముందు జాయ్ టు ద వరల్డ్ అనే సాంగ్ చెప్పాలి మనం కదా. శాంటాక్లాస్ కంటే మునుపు క్రైస్ట్ గురించి చెప్పాలి. సో ఇవి చెప్పకుండా ఇక్కడే పరిమితం చేస్తే ఏమవుతుందంటే క్రిస్మస్ అనేది ఒక ఆచారంగా అయిపోయే ప్రమాదం ఉంది. ఈ క్రిస్మస్ సీజన్లో వచ్చే ఒక సాధారణంగా చాలామందికి వచ్చే ఆ ప్రశ్నలో ఒక ప్రశ్న ఏంటి అని అంటే వర్జిన్ బర్త్, కన్యకగా పుట్టడం అనేది. సో కన్యక పుట్టడం అనేది సాధ్యమా? సో చాలామంది ఒకసారి నేను వెళ్తే ఒక చోట నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే కన్యకకి ఎలాగా గర్భవతి అవుతుంది, కన్యక ఎలా గర్భవతి అవుతుంది అని అడిగితే నేను అన్నాను, ఈ ప్రశ్న నీకంటే ముందు మరియకే వచ్చింది, ఆ తర్వాత జోసెఫ్కి వచ్చింది, ఆ కాలంలో ఉన్న ప్రజలకు వచ్చింది, తర్వాత మీకు వచ్చింది. సో ఈ ప్రశ్న కొత్త ఏం కాదు. సో ప్రాబ్లం ఏంటి అని అంటే ఇది ఎలా సాధ్యం అనేది చాలామంది ప్రశ్న. అది మరియే వేసింది, ఇది ఎలా సాధ్యం అనేది. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు ఉన్నాడు అనేది నా నమ్మకం అయితే దేవుడి ప్రపంచాన్ని ఎలా సృష్టించాడు? శూన్యంలోంచి కేవలం ఆయన నోటి మాట చేత ఈ సమస్త సృష్టి జరిగింది అన్నప్పుడు అది గొప్ప అద్భుతమే కదా. ఆ అద్భుతం చేసిన వాడికి XY క్రోమోజోమ్ ఇవ్వడం పెద్ద కష్టం ఉంది. కాబట్టి దేవుడు లేడు అని చెప్పే నమ్మకంతో కూడిన ఎథియిజం లేకపోతే నాస్తికవాదానికి దేవుడిని పక్కన పెడతారు. కాబట్టి ఆ సిద్ధాంతంలో, ఆ ఒక పారామీటర్లో, ఆ ఒక వరల్డ్ వ్యూలో, ఆ ప్రాపంచిక దృక్పథంలో అది అసాధ్యం. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే ప్రతిదీ సైన్సే ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటారు. ప్రతిదీ సైన్సే ఎక్స్ప్లెయిన్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ లవ్ గురించి, ఎమోషన్స్ గురించి సైన్స్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? ఎక్స్ప్లెయిన్ చేయదు. అన్నిటికీ సైన్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసేది. కానీ మనకున్న ఒక అపోహ ఏంటంటే సైంటిఫిక్గా ఉంటే మాత్రమే నమ్ముతాము అనేది ఒక అపోహ. వాట్ ఈస్ సైంటిఫిక్లీ వెరిఫైడ్ ఈస్ ట్రూ అని ఒక అబ్బాయి నన్ను అడిగాడు. నన్ను ఈవెన్ యువర్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ సైంటిఫిక్, మీరు చెప్పిన స్టేట్మెంట్ కూడా సైంటిఫిక్ కాదు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, అదేంటి అని అంటే మిరకిల్స్ అనేవి, అద్భుతాలు అనేవి సాధ్యమా అనేది ఒక పాయింట్. సో దీన్ని ఎవరు డీల్ చేయాలి, ఏ సబ్జెక్ట్ డీల్ చేయాలి అనేది మనం ఒకసారి ఆలోచించాలి కదా. ఇప్పుడు ఒక జోక్ ఉంది, అదేంటంటే ఒక వెజిటేరియన్ హోటల్కి వెళ్ళి నాన్ వెజిటేరియన్ మీల్ ఆర్డర్ చేస్తే అది లేదన్నాడు అనుకోండి, నాన్ వెజ్ లేదన్నాడు అనుకోండి, అప్పుడు మీరు ఏంటంటే అసలు నాన్ వెజిటేరియన్ అనేది అసలు ప్రపంచంలోనే లేదు అంటారా, అయితే ఇక్కడ లేదన్నా, ఈ హోటల్లో లేదు కదా. అద్భుతం అనేది ఈ సైన్స్ డీల్ చేయట్లే.
సైన్స్కి బయట ఇంకోటి ఏదో డీల్ చేస్తుంది, అది థియాలజీయో ఫిలాసఫీయో డీల్ చేస్తుంది. అది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, అదేంటంటే నేను రోజుకి 100 రూపాయలు చెప్పిన బీరువాలో పెట్టాను. 10 రోజుల తర్వాత ఎంత ఉండాలి? 1000 రూపాయలు ఉండాలి. కానీ దాంట్లో కేవలం 400 రూపాయలే ఉందనుకోండి, 600 లేవు అనుకోండి. దాని అర్థం ఏంటి? మ్యాథమెటిక్స్ తప్పు అయిపోయిందా? లెక్కలు, గణిత శాస్త్రం తప్పు అయిపోయిందా? ఆల్జిబ్రా తప్పు అయిపోయిందా? లేదే, అది తప్పవలే. మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేని ఒక ఎక్స్ప్లెనేషన్ జరిగింది. అదేంటి? అది మోరల్ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎవరో ఒక దొంగతనం చేశాడు, అది మోరల్ క్లాస్ తీసుకుంటుంది, అది మ్యాథమెటిక్స్ డీల్ చేయదు. కాబట్టి అద్భుతం అనేది న్యాచురల్ లాస్కి అగెయిన్స్ట్గా ఉంది కాబట్టి, దానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి, సైన్స్ దానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి అని మీరు అంటున్నారు. అసలు సైన్స్లో సైంటిఫిక్ లాస్ ఇచ్చింది ఎవరు? లైట్ ఇంతే ట్రావెల్ చేయాలి సెకండ్కి, గ్రావిటీ ఇంతే ఉండాలి అని దానికి నియమించింది ఎవరు? ఎవరో నియమించిన ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన లేకపోతే లాస్ లేవు కదా. కాబట్టి లాస్ని నియమించిన ఆయనకి లాస్ని మాడిఫై చేయగలిగిన శక్తి ఉంటుందా ఉండదా? సైంటిస్ట్కి ఉండదు, ఎందుకంటే సైంటిస్ట్ లాస్ నియమించలేదు. లాస్ వాల్యూస్ని కనుగొన్నాడు. కనుగొనడం అంటే ఏంటంటే డిస్కవరీ, నాట్ ఇన్వెన్షన్. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, దేవుడు ఈ ప్రపంచంతో కలుగ చేసుకున్నప్పుడు అద్భుతాలు చేయగలడా అంటే ఆయన ఎప్పుడన్నా చేయగలిగిన స్థాయి ఉంది. దేవుడిని లిమిట్ చేయడానికి లేదు, నెంబర్ 1. అట్ ది సేమ్ టైం దేవుడు ఆది కాలంలో మనకు తెలుసు, అదేంటంటే బైబిల్లో ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, ఆది కాలంలో మనిషిని అంత మంచి ఎన్వైరన్మెంట్ ఇచ్చాడు, అంత మంచిదైనట్టు చూశాడు దేవుడు. అంత మంచి ఎన్వైరన్మెంట్లో మనిషికి ఫ్రీడమ్ ఇస్తే ఆ ఫ్రీడమ్ని, ఆ లేకపోతే చాయిస్ని ఏం చేసిందంటే మనిషి దుర్వినియోగం చేసుకున్నాడు. దానివల్ల పాపం ఎంటర్ అయింది. అప్పుడు దేవుడు శపిస్తూ ఒక మాట అన్నాడు స్త్రీతో. అదేంటంటే స్త్రీతోనూ అపవాదితో చెప్తున్న మాట అంటే, నీ సంతానానికి అంటే అపవాది సంతానానికి అలాగే స్త్రీ సంతానానికి విరోధాన్ని కలుగు చేస్తాను అన్నాడు. ఇప్పుడు చెప్పండి, నీ సంతానము, దై సీడ్ అండ్ యోర్ సీడ్ అన్నాడు, అండ్ హర్ సీడ్ అన్నాడు. ఇంగ్లీష్లో అయితే హర్ సీడ్, ఆమె స్త్రీ సంతానము అన్నాడు. సో సాధారణంగా మీరు బైబిల్లో చూస్తే, మత్తయి సువార్తలో మీరు చూస్తే అక్కడ ఏం కనబడుతుంది? అబ్రహాము ఇస్సాకుని కనను, ఇస్సాకు యాకోబుని కనను, ఇట్లా కనబడుతూ ఉంటుంది కదా. అంటే తల్లుల పేర్లు ఉండవు, భార్యల పేర్లు ఉండవు, భర్తల పేర్లే కనబడుతూ ఉంటాయి మనకి. కానీ మొట్టమొదటిసారిగా బైబిల్లో ఉపయోగించిన మాట ఏంటి అని అంటే, నీ సంతానానికి స్త్రీ సంతానము అని పురుషుడి పేరు పక్కన కావాలని పక్కన పెట్టి స్త్రీ నుంచి మాత్రమే చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే, పురుషుని యొక్క ప్రమేయం లేకుండా ఒక స్త్రీ సంతానంలో నుంచి ఒక వర్జిన్కి ఒక సూపర్ హీరో వస్తాడు. ఆయన వర్జిన్ బర్త్లోంచి ఒక ఆయన వచ్చి ఈ ఈవిల్కి, ఈ పాపానికి చెక్ పెడతాడు. ఆయన మాత్రమే డీల్ చేస్తాడు. ఈ లోపల ఈ అపవాది ఆయన్ని మడి మీద కాటు వేస్తుంది, కానీ దాన్ని జయిస్తాడు, దాన్ని తల చెదగొడతాడు అన్నట్టు. కాబట్టి ఇప్పుడు స్త్రీ సంతానంలో నుంచి ఎవరు రావాలి? ఒక సూపర్ హీరో రావాలి, అంటే పురుషుడి యొక్క ప్రమేయం లేకుండా రావాలి. అందుకని ఏమైంది అంటే, ఆయనకి వర్జిన్కి పుట్టవలసి వచ్చింది. అది ఒక డైమెన్షన్ మనం చూస్తాం, ఒక పర్స్పెక్టివ్. ఇంకో పర్స్పెక్టివ్ ఏంటి అని అంటే, యెషయా గ్రంథంలో అంటాడు, ఏలయనగా మనకి శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడును అంది. అంటే అర్థం ఏంటి? శిశువు పుట్టాడట, కుమారుడు మాత్రం పుట్టలేదట, అనుగ్రహింపబడ్డాడు. అంతే కదా. చైల్డ్ గురించి మాట్లాడతాం. చైల్డ్ వాజ్ బోర్న్ అండ్ సన్ వాజ్ గివెన్ అన్ టు అస్. సన్, కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. ఎందుకని అనంటే, మీరు ఆలోచించండి, దేవుడు అంటేనే ఆది అంతం లేనివాడు. కానీ జీవితం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మన జీవితాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? XY క్రోమోజోమ్స్ కలిసినప్పుడు ఒక లైఫ్కి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, బిగినింగ్ ఉంటుంది. ఇప్పుడు బిగినింగ్ లేనివాడు, మొదలు లేనివాడు ఈ భూమి మీదకి రావాలి అని అంటే XY క్రోమోజోమ్స్ కలవడానికి వీల్లేదు. కాబట్టి ఆయన ఏమంటే XY అనే క్రోమోజోమ్స్ లేకుండా కేవలం స్త్రీ సంతానం నుంచి రావడం సాధ్యమవుతుంది. అందుకని మొదలు లేనివాడు, అంతం లేనివాడు భూమి మీదకి రావాలంటే కేవలం ఒక మనిషిలాగా రావాలి. నాకులా రావాలంటే ఒక మనుషుడికి మానవ రూపం దాల్చాలంటే మానవుని యొక్క గర్భం నుంచి రావాలి. కాబట్టి ఒక స్త్రీని దేవుడు ఎన్నుకొని అద్భుత రీతిగా ఆయన ఏం చేశాడంటే, ఇదిగో ఆయన కుమారుడిగా వచ్చాడు. ఇది మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన మాత్రమే ఈ పాపానికి ఫుల్ స్టాప్ పెట్టగలడు. కాబట్టి ఆ కైలిక గర్భవతి అయింది.
ఆయన కుమారుడు పుట్టాడు అనేది గుర్తుపెట్టుకున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు. కాబట్టి ఇంత సృష్టి శూన్యం నుంచి సృష్టించిన దేవునికి XY క్రోమోజోమ్స్ని లేదా ఎక్స్ అనే లేదా వై అనే క్రోమోజోమ్ లేకుండా లేదా క్రోమోజోమ్స్ లేకుండా ఒక బేబీని పుట్టించలేడా? పుట్టించగలడు. కాబట్టి దేవుణ్ణి లిమిట్ చేయడం అనేది ఆ నాస్తికవాదం. కానీ దేవుడు సర్వభౌమాధికారి, ఎప్పుడన్నా ఈ సృష్టిలో ఇన్వాల్వ్ అయ్యి ఏదన్నా చేయగలడు అనేదే క్రైస్తవ విశ్వాసం. దాంట్లో నుంచే కన్యక గర్భవతి అవుతాడు అనే విషయం మనకి అర్థమవుతుంది. గాడ్ బ్లెస్ యూ. స్పెషల్ అనౌన్స్మెంట్, మిత్ బస్టర్స్ అనేక సిరీస్ని మీరు ఆదరించిన దాన్ని బట్టి మీ అందరికీ దేవునికి వందనలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ సిరీస్ని ఇక్కడితో ఎండ్ చేస్తూ ఉన్నాం. మళ్ళీ 2025 జాన్లో మళ్ళీ మనం కొత్త సిరీస్తో దీన్ని లాంచ్ చేస్తాం. దాంట్లో డాక్టర్నల్ అండ్ అపాలజెటిక్ ఇష్యూస్ని మనం డీల్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. కాబట్టి రాబోయే ఆ సిరీస్ కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే మాకు పంపించండి. దాన్ని మీనింగ్ఫుల్గా చిన్న టాపిక్స్తో మేము ముందుంటాం. అప్పటి వరకు సెలవు తీసుకుంటాను. గాడ్ బ్లెస్ యూ.